ఈ వీడియోలో పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఎస్ఎస్సి రైల్వే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 30% ఆఫ్ 400 ప్లస్ x పర్సెంటేజ్ ఆఫ్ 70 ఈక్వల్ టు 25% ఆఫ్ 536. అయితే x వాల్యూ ఎంత? ఈ ప్రాబ్లం చూద్దాం. ముందు 30% ఆఫ్ 400, 30%ని ఫ్యాక్టర్స్ రూపంలో మార్చినట్లయితే 3/10 అవుతుంది. 30%ని ఫ్యాక్టర్స్ రూపంలో మార్చి 3/10 అంటే 3/10 ఇంటూ 400 ప్లస్ ఎక్స్ పర్సెంటేజ్ని ఈ పర్సెంటేజ్ సింబల్ పోవటానికి మనము 100 భావించాలన్నమాట. x/100 ఇంటూ 70 ఈక్వల్ టు 25%ని 1/4 అని రాసుకోవచ్చు. 1/4 ఇంటూ 536. దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే క్యాల్కులేషన్ చేసినట్లయితే 0కు 0 క్యాన్సిల్, 0కు 0 క్యాన్సిల్, 4 1 జా 4 1 జా 4, మళ్ళీ ఇక్కడ 1 ఉంటే 13 అవుతుంది. 4 3 జా 12, మళ్ళీ 1 ఉంటుంది. 4 4 జా 16. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 40 ఇంటూ 3 120 ప్లస్ ఎక్స్ ఇక్కడ 7x డినామినేటర్లో 10 ఉంది కాబట్టి బై 10 ఈక్వల్ టు 134. ఈ 134 అనేది అంటే 120 అనేది 134 అంటే ఈక్వల్ చేసేపోతే 120 మైనస్ 120 అవుతుంది. 134లో నుంచి 120 తీసేసినట్లయితే 14 అవుతుంది. 14 అవుతూ ఇప్పుడు 120 అనేది ఈక్వల్ చేసేపోయాను కాబట్టి ఇక్కడ తీసేసినాం. 14 అవుతుంది. ఈ 14ని 7 1 జా 7 2 జా మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 10 అనేది డినామినేటర్లో ఉన్న 10 ఈ 2ని మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 20. ఎక్స్ ఈక్వల్ 20 అనేది ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్లో 35% ప్లస్ ఎక్స్లో 20% ఎంత? ఎక్స్లో 35% ప్లస్ ఎక్స్లో 20%. 35 20 రెండింటిని యాడ్ చేసినట్లయితే 55% వస్తుంది. 55% వస్తుంది. 55 మనకు పర్సెంటేజ్ పోవాలి కాబట్టి బై 100 భాగించాలన్నమాట. 55/100. 5 11 జా 520. దేర్ ఫోర్ 11x/10. 11x/10 అనేది థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్యలో 60% విలువ 168 అయితే ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్యలో 60% విలువ 168. 60% విలువ 168 అంటే 100% ఎంత? అంటే ఆ సంఖ్యనే 100% అనుకున్నాం. ఆ సంఖ్య ఎంత? 0కు 0 0 క్యాన్సిల్, 2 3 జా 2 5 జా, మళ్ళీ 3 1 జా 3 5 జా 1 ఉంటుంది. 3 6 జా 18. అంటే ఈ 1 అనేది 57 అయిందంటే ఇంటూ 57తో వాళ్ళు మల్టిప్లికేషన్ చేసినట్టు. ఈ 5ను కూడా మనం 56తో మల్టిప్లికేషన్ చేస్తే 300 వస్తుంది. అంటే 280 వస్తుంది. 280 అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్యలో 75%కు 75 కలిపితే ఫలితంగా ఆ సంఖ్య వస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత? 75% ప్లస్ 75 కలిపితే ఆ సంఖ్య వస్తుంది. ఈక్వల్ టు ఆ సంఖ్య అంటే ఎంత? 100%. 75 ఈక్వల్ టు 100. ఇక్కడ 100%. 100% ఇది ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవకలు పోతే మైనస్ అవుతుంది. -75%. 100%లో నుంచి 75% తీసేస్తే 25% ఉంటుంది. అంటే 25%
25% ఆఫ్ 75 అయితే 25% ఆఫ్ 75 అయితే 100% ఎంత? 25 1 జా 25 4 జా 1 4 ఏంటంటే 4తో మల్టిప్లికేషన్ చేసినట్లు. ఇక్కడ 75ని కూడా 4తో మల్టిప్లికేషన్ చేస్తే 300 వస్తుంది. 74 300 అనేది థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు సంఖ్యల వర్గాల మధ్య భేదము ఆ సంఖ్య వర్గాల మొత్తంలో 80% అయితే గరిష్ట కనిష్ట సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? ఈ క్వశ్చన్ కొంచెం లెంతీగా చేయాలా, లెంతీగా చేయొచ్చు, షార్ట్ కట్లో చేయొచ్చు. ముందుగా లెంతీగా చేస్తే షార్ట్ కట్ ఏ విధంగా చేయాలో అర్థమవుతుంది. ముందు లెంతీగా చేద్దాం. ముందు రెండు సంఖ్యల వర్గాలు అన్నారు. రెండు సంఖ్యల్ని ఎక్స్ వై అనేది రెండు సంఖ్యలు తీసుకుందాం. వర్గాలు అన్నారు కాబట్టి స్క్వేర్ అనమాట. ఎక్స్ మధ్య భేదం అడిగింది కాబట్టి మైనస్, రెండో సంఖ్యని వై స్క్వేర్ ఈక్వల్ టు ఆ వర్గాల మొత్తంలో 80%, అంటే వర్గాల మొత్తం అంటే కాబట్టి ప్లస్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 80%. వాడు 80% అంది కాబట్టి 80%. ఈ శాతం గుర్తు తొలగించడానికి మనము 100చే భావించాలన్నమాట. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు శాతం గుర్తు తొలగించడానికి 100చే భావించినట్లయితే 0 0 క్యాన్సిల్, 2 4లు 2 5లు అంటే 4/5 అనమాట. ఈ 5ని ఈక్వాలిటీతో తీసుకొలితే మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట. అంటే ఏమని రాసుకోవచ్చు, 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ 5 మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4ని కూడా దీనికి మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ 5 మల్టిప్లికేషన్ చేస్తే 5x స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్. ఎక్స్లు మొత్తం ఒక సైడు, వైలు మొత్తం ఒక సైడ్ తీసుకెళ్తే ఇక్కడ 5x స్క్వేర్ ఉంది, ఇక్కడ 4x స్క్వేర్ ఉంది. ఈ 4x స్క్వేర్ యువతలు తీసుకొస్తే మైనస్ 4x అవుతుంది, 4x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మైనస్ 5y ఉంది, 5y స్క్వేర్. ఇక్కడ ప్లస్ 4y స్క్వేర్ ఉంది, 4y స్క్వేర్ మైనస్ ఈక్వల్ తీసుకెళ్తే ప్లస్ 5y స్క్వేర్. ఇక్కడ 5లో నుంచి 4 పోతే 1 ఉంటుంది, అంటే 1x స్క్వేర్. 4 5 9y స్క్వేర్ 9y స్క్వేర్. ఇప్పుడు మనకు x/y అనేది కావాలా. x/y కావటానికి మనం ఎక్స్ స్క్వేర్ దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్, ఈ y అనేది యువతలు తీసిపోతే డివిజన్ అవుతుంది కాబట్టి వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ 9. ఆరం లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి 1. దీన్ని మనము ఎక్స్ స్క్వేర్ ఈస్ టు వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే 9, వై స్క్వేర్ అంటే 1. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈస్ టు వై స్క్వేర్ ఈక్వల్ టు 9:1. మనకు ఓన్లీ ఎక్స్ వై వాల్యూ కావాలి కాబట్టి x/y అంటే x/y కావాలంటే స్క్వేర్ రూట్ అప్లై చేసినట్లయితే ఇప్పుడు ఎక్స్కి స్క్వేర్, దీనికి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, దీనికి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. 9కి స్క్వేర్ రూట్ అప్లై చేసినట్లయితే 3 వస్తుంది. 1కి రూట్ అప్లై చేస్తే 1 అవుతుంది. అంటే x/y ఈక్వల్ టు 3:1. 3:1 అనేది ఆప్షన్లు ఉందో లేదో చూద్దాం. 3:1 అనేది సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇది లెంతీ మోడల్ అనమాట. ఈ మోడల్ని షార్ట్ కట్ ఏ విధంగా చేయవచ్చు అంటే ఇక్కడ 8% అడిగింది, అంటే 80% అడిగింది. ఈ 80%ని ఫ్యాక్టర్ రూపంలో మార్చుకోవాలన్నమాట. 80ని ఫ్యాక్టర్స్ రూపంలో మార్చుకున్నట్లయితే 4/5 వస్తుంది, అంటే 4/5. ఎప్పుడైనా మనకు ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ నెంబర్స్ని యాడ్ చేయాలి.
వై వాల్యూ కావాలంటే పెద్ద దానిలో నుంచి చిన్నది తీసేయాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈస్టు వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి ఈ నెంబర్స్ యాడ్ చేయాలన్నమాట. 5 + 4 ఈస్టు వై స్క్వేర్ వాల్యూ కావాలంటే పెద్ద దానిలో నుంచి చిన్నది తీసేయాలి. అంటే 5లో నుంచి 4ని తీసేయాలి. ఇప్పుడు 5 + 4 9. 5లో నుంచి -4 పోతే 1. ఇప్పుడు స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ కూడా తీసేయాలి కాబట్టి రూట్ అప్లై చేసినట్లయితే ఎక్స్ ఈస్టు వై వస్తుంది. దీనికి కూడా స్క్వేర్ అప్లై చేసినట్లయితే 9కి స్క్వేర్ రూట్ అప్లై చేసినట్లయితే 3 వస్తుంది. 1కి స్క్వేర్ రూట్ అప్లై చేసినట్లయితే 1 వస్తుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈస్టు వై ఈక్వల్ టు 3:9. సేమ్ ఇందాక ఏది వచ్చిందో అదే వచ్చింది. ఎక్స్ ఈస్టు వై 3:1 సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఈ విధంగా అన్నమాట షార్ట్ కట్ అనమాట. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మొదటి వాల్యూ కావాలంటే ఎక్స్. ఇప్పుడు నేను ఎక్స్ రాసుకున్నా కాబట్టి ఎక్స్, ఒకవేళ ఏ అని రాసుకుంటే ఏ వాల్యూ మొదటి వాల్యూ కావటానికి ఇచ్చిన ఈ క్వశ్చన్లో ఉన్న అంటే పర్సంటేజ్ని ఫ్యాక్టర్స్ రూపంలో రాసి ఈ సంఖ్యల్ని యాడ్ చేయాలి. రెండో సంఖ్య కావాలంటే అంటే వై వాల్యూ కావాలంటే పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యని తీసేయాలన్నమాట. అప్పుడు ఈ నిష్పత్తి వస్తుంది. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే ఇట్లా సింపుల్గా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో ఏ టీము బి టీము కంటే మొత్తము పరుగులలో 10% పరుగులు ఎక్కువగా చేసింది. బి టీము 630 పరుగులు చేసినట్లయితే ఎన్ని పరుగులు తేడాతో బి టీము మ్యాచ్ ఓడిపోయింది? ఏబి అనే రెండు టీములు ఉన్నాయి. ఈ టీములు అంటే ఏబి రెండు మొత్తం టీముల పరుగులు కలిపి దాంట్లో 10% ఏ ఎక్కువ చేసింది. అంటే ఏ ఎక్కువ చేసిన పరుగులు కావాలంటే ఏ - బి, అంటే ఏలో నుంచి బి తీసేస్తే ఏ ఎన్ని పరుగులు ఎక్కువ చేసింది వస్తుంది. ఈక్వల్ టు ఏబి మొత్తం పరుగులలో 10% మనం ఫ్యాక్టర్స్ రూపంలో 1/10 అని రాసుకోవచ్చు. ఈ మోడల్ సేమ్ ఇందాకనే మనము అంటే లాస్ట్ క్వశ్చన్లో మనము ఈ మోడల్లో ఉన్నదాన్ని మనకు మొదటి వాల్యూ కావటానికి మనకు ఇచ్చిన సంఖ్యల్లో యాడ్ చేయాలి. రెండో వాల్యూ కావాలంటే పెద్ద సంఖ్యలో నుంచి రెండో సంఖ్య కావాలి తీసేయాలి. అప్పుడు ఏ ఈస్ట్ బి అనేది ఏ వాల్యూ కావాలి కాబట్టి నాకు 10 × 1 ఈస్ట్ బి వాల్యూ కావాలి కాబట్టి 10 - 1. 10 + 1 11, 10 - 1 9. అంటే ఏ ఈస్ట్ బి 11:9 అయింది. అంటే 9 పార్ట్లు 630. 9 పార్ట్లు 630 అంటే 9 పార్ట్లు అంటే బి చేసింది ఏది 9 అంటే బిఏగా, అంటే బి టీము 630 పరుగులు చేసింది. ఎన్ని పరుగులు తేడాతో ఓడిపోయింది? తేడా అంటే 11కి 9కి తేడా ఎంత? 2 పార్ట్లు ఎంత? దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే 9 1 × 9, 9 1 × 9, 970. 170 ఏంటంటే 70తో మల్టిప్లికేషన్ చేసినట్లు. అప్పుడు రెండును కూడా 70తో మల్టిప్లికేషన్ చేస్తే 140 వస్తుంది. 140 అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఒక సంఖ్యను 40% విలువ మరొక సంఖ్యకు కలిపితే వచ్చే ఫలితం మొదటి సంఖ్యలో 120% అయితే గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మధ్య నిష్పత్తి కనుగొనండి. ఒక సంఖ్య ఏ అనేది ఒక సంఖ్య తీసుకుందాం. ఏ అనేది ఒక సంఖ్యలో 40%, ఏ అనేది 40%. మరొక సంఖ్య కలిపితే మరొక సంఖ్య బి కలిపితే మొదటి సంఖ్య ఏలో ఏ అనేది 120% అవుతుంది. ఏ అనేది 125% అవుతుంది. అప్పుడు ఏ మొత్తం ఒక సైడ్ తీసుకెళ్తే బి ఈక్వల్ టు డైరెక్ట్ వేసేస్తున్నాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అవతల వేసకపోతే మైనస్ అవుతుంది. -40. 125లో నుంచి 40 తీసేస్తే ఏ ఈక్వల్ టు 85 అవుతుంది.
85%. మనకు పర్సెంటేజ్ని తీసేసినట్లయితే పర్సెంటేజ్ అనే సింబల్ తీసేసినట్లయితే 100 భాగించాలన్నమాట. 5 10 5 20. A:B కావాలి కాబట్టి A:B అనేది 20:17 వస్తుంది. 20:17 అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక గంట కాలంతో పోల్చుకుంటే 1 నిమిషము 12 సెకండ్లు ఎంత శాతం అవుతుంది? అంటే 1 నిమిషము 12 సెకండ్లు బై 1 గంట. 1 గంట ఇంటూ 100. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు 12 72 సెకండ్లు మొత్తము. న్యూమరేటర్లో 72 సెకండ్లు. గంటని సెకండ్లోకి మారితే గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు ఇంటూ 100. దీన్ని క్యాల్కులేషన్ చేసినట్లయితే ఈ 0కు ఈ 0 2 0లు క్యాన్సిల్. 6 1 6 12 72, మళ్ళీ 6 1 6 12 అంటే 2 మిగిలింది, అంటే 2%. 2% అనేది సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఎక్స్ యొక్క విలువ వైలో 90 అయినా ఎక్స్లో వై ఎంత శాతము? ఎక్స్ ఈక్వల్ వైలో 90%. ఈ 90% మనము ఫ్యాక్టర్స్ రూపంలో 9/10 అని రాసుకోవచ్చు. 9/10 అని రాసుకోవచ్చు. ఎక్స్లో వై ఎంత శాతము? ఎక్స్ అనేది నేను 100 తీసుకుంటున్నా. 100 తీసుకుంటే వైలో ఎంత శాతము? ఈ 9/10 అనేది ఈక్వాలిటీతో తీసుకెళ్తే డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వస్తుంది, అంటే 10/9 వస్తుంది. 10/9 ఈ 10ని ఇంటూ 100 1000 అవుతుంది. 1000/9. దీన్ని క్యాల్కులేషన్ చేసినట్లయితే 111.1 వస్తుంది. 111.1 అనేది ఈ ఆప్షన్లో ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏలో 30% విలువను బిలో 40% విలువను కలిపిన బిలో 80% విలువ వచ్చును. అయినా బి ఏలో ఎంత శాతము? అంటే ఏలో 30%. ఏలో 30% విలువను ప్లస్ బిలో 40% విలువను కలిపిన బిలో 80% వస్తుంది. అంటే బిలో 80% వస్తుంది. బిలో 80% వస్తుంది. అంటే బిలో ఈ 40% ఈక్వల్ తీసుకెళ్తే అప్పుడు ఏ 30%, ఇక్కడ -40 వస్తుంది కాబట్టి ఇక్కడ +80లో నుంచి -40 పోతే బి ఈక్వల్ టు 40 వస్తుంది. 40%. శాతం క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. అప్పుడు A/B అనేది 4/3 వస్తుంది. దేర్ఫోర్ A:B అనేది 4:3 వస్తుంది. 4:3 వస్తుంది. మనకు కావాల్సింది అంటే బిలో ఏ ఎంత శాతము? బి ఏలో ఎంత శాతం? బి అనేది ఏలో ఎంత శాతము? ఏ అంటే 3, బి అంటే 3, ఏ అంటే 4 ఇంటూ ఎంత శాతం అడిగింది కాబట్టి ఇంటూ 100. 4 1 4, 4 2 8, ఇంకా 2 ఉంటుంది కాబట్టి 4 5 20, 25 3 75. 75% అనేది 4th ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం హార్డ్ క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేసుకుందాం. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాం. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ రిపీట్ పెట్టుకొని చూడండి.